నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ పేరుపై ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్ పేరుతో గతంలో ఉన్న స్థానిక సంస్థలు, జిల్లాల పేర్లలో మార్పులు చేసింది. దీనిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో తన అన్న వైఎస్ జగన్ చేసిన ఓ మార్పును కూడా కూటమి సర్కార్ సవరించడంపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు తీరు చూస్తూ ఉంటే అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది అని షర్మిల తెలిపారు. ఆనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారు అని షర్మిల ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను ఇది గాయపరిచింది అన్నారు. వైఎస్ఆర్ జిల్లాను తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తీసివేయడాన్ని ఖండిస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ అంటే ఎందుకంత కక్ష అని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ అను లేక పాత కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు అని ప్రశ్నించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని, దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు అని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత అని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత వైఎస్ఆర్ అన్నారు. తెలుగువారు తమ గుండెల్లో గుడి కట్టుకుని ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు అన్నారు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదు అన్నారు. వైఎస్ఆర్ అనే పేరు ప్రజల ఆస్తి అని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు అని తెలిపారు. వైఎస్ఆర్ తెలుగువారి సొత్తు అని గుర్తు చేశారు.